సో ఇప్పుడు అంశం ఏంటి అంటే నిరుద్యోగులు ఒక 4-5 అంశాలు ఉన్నాయి. అవి మాట్లాడే ముందు నిన్న రేవంత్ రెడ్డి మీటింగ్లో అవుట్కమ్ ఏంటి అసలు? మొట్టమొదటిసారిగా మీరు ఉన్నారు కదా రేవంత్ రెడ్డి మీటింగ్లో. ఉన్నాను. దానికి సో మీరే కొన్ని సూచనలు కూడా చేశాను నేను నాకున్న పరిధిలో. ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు చేసిన ఆందోళనతోనే మీరు రివ్యూ పెట్టి లేదండి. అంటే మీకు కొన్ని విషయాలు తెలియాలి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో పట్ల నిబద్ధతతో ఉన్నది. ఎందుకు నిబద్ధతతో ఉన్నదంటే ఆ మేనిఫెస్టో అనేది ఒక బిగ్ ఎక్సర్సైజ్. ఆషామాషా రాసిన మేనిఫెస్టో కాదు. దుద్దిల శ్రీధర్ బాబు గారు చైర్మన్గా, అల్దార్ జానయ్య గారు మీరు మొన్న రీసెంట్గా ఇంటర్వ్యూ చేశారు వారిని. అట్లాగే చాలామంది ఉన్నారు, అలా నేను కూడా ఉన్నాను. అనేక మంది ఎక్స్పర్ట్స్ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకున్నారు మేనిఫెస్టో పెట్టే ముందు. తర్వాత మేము పార్టీ పవర్లోకి వచ్చినప్పుడు కూడా ఇంటర్నల్ మీటింగ్స్లో కూడా మనం ఏం చేయాలి అంటే మేనిఫెస్టోని అమలుపరచాలి, ఇది ప్రధాన డిమాండ్. ఆ క్రమంలోనే భాగంగా మేనిఫెస్టోని మేము ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకున్న క్రమంలోనే ఎంపీ ఎలక్షన్స్ అంటే మాకు ఫోకస్ అంతా కూడా ఏమైపోయిందంటే మేము ఇచ్చిన గ్యారంటీస్ మీద ఫస్ట్ ఫోకస్ జరిగింది. జరిగిన వెంటనే వాటిని ఎందుకంటే ప్రజలకు పరిచయం చేయకుండా ఎంపీ ఎలక్షన్లో పోవడం అనేది రైట్ కూడా కాదు. వాటి మీద మేము ఎక్కువ ఫోకస్ చేశాం కాబట్టి. తర్వాత మేనిఫెస్టో రిలీజ్ కూడా, సెంట్రల్ మేనిఫెస్టో రిలీజ్ కూడా హైదరాబాద్ జరిగింది తుక్కుగూడ మీటింగ్లో. దాని తర్వాత మేము ఇమీడియట్గా ఆ మేనిఫెస్టో రిలీజ్ తర్వాత ఎంపీ ఎలక్షన్ జరిగినాయి. ఎంపీ ఎలక్షన్ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక అంశం తర్వాత ఒక అంశం టేకప్ చేశారు. మొట్టమొదటిసారిగా టేకప్ చేసిన అంశం రైతుల రుణమాఫీ. దాని తర్వాత సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న టీచర్లకు సంబంధించింది. దాని తర్వాత ఖచ్చితంగా నిరుద్యోగుల ఇష్యూకి సంబంధించిన ఇష్యూస్ మీద నేను డిస్కస్ చేయాలి. చేసే క్రమంలో నా మురళి గారిని కానీ, జానయ్య గారిని కానీ, నన్ను కానీ, అలాగే కోదండరామ్ సార్ కానీ, ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు, వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఒక 3 days ముందు కూడా ఒక రివ్యూ జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారు హాజరు కాలే కానీ శ్రీధర్ బాబు గారితో కూడా ఒక రివ్యూ జరిగింది. ఆ పరంపర జరిగింది. నిన్న ఉద్యమం జరగడం వల్ల ఏమైపోయిందంటే ఆ రివ్యూకి ఇంపార్టెన్స్ పెరిగింది. ఓకే, అంతేనా? జనరల్గా జరిగిన రివ్యూ నిన్న జరిగిన ఉద్యమం ఇంపాక్ట్ లేదని నేను ఇక్కడ ఎప్పుడైనా ఉద్యమాలు జరగాలి కదా, ఉద్యమాలు జరగకుండా మార్పు రాదు కదా. ఆ ఉద్యమం మీద జరిగిన ఉద్యమం యొక్క ఇంపాక్ట్ ఉంది కాదనట్లేదు, కానీ దాని ఇంపార్టెన్స్ ఒక్కసారి మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి అది హైలైట్ అయిపోయి దానికి కారణం ఏంటంటే నిన్న నిరుద్యోగులు చేసిన ఒక ప్రయత్నం కూడా. సో ఏం అవుట్కమ్ వచ్చింది? ఏం చర్చించారు రేవంత్ రెడ్డి? మీ అందరితో కలిసి కూర్చొని చర్చించి ఏం నిర్ణయం తీసుకున్నారు? మొట్టమొదటిసారిగా వారు చెప్పింది ఏంటంటే ఏ విద్యార్థికి నష్టం జరగకుండా, ఏ నిరుద్యోగికి నష్టం జరగకుండా మనం ఏం చేయగలుగుతామో అది చేసే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు గవర్నమెంట్ చేయడానికి సంబంధించిన స్కోప్ ఉండాలి, గవర్నమెంట్కు పరిధి ఉండాలి. అదే సందర్భంలో నిరుద్యోగులకు న్యాయం జరగాలి. ఈ 2 అంశాల మీద డిస్కస్ చేసినప్పుడు 3 ఇష్యూస్ మీద ప్రధానమైన ఫోకస్ జరిగింది. ఇది కొంచెం మీ ద్వారా నేను ప్రేక్షకులకు, వీక్షకులకి, విద్యార్థులకు, నిరుద్యోగులకు చేరాలనుకుంటున్నాను. మొట్టమొదటి అంశం ఏంటంటే డిఎస్సికి సంబంధించిన పోస్ట్పోన్మెంట్ మీద విపరీతమైన ప్రెషర్ ఉంది. అంటే మిగతా అన్నిటితో కంపేర్ చేస్తే నాకు వచ్చిన మెసేజ్లో, ఫోన్లో కూడా 80% అది అడుగుతున్నారు. జరిగిన విషయం ఏంటంటే గతం ప్రభుత్వం టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ 5,000కు సంబంధించిన నోటిఫికేషన్ వేసింది. వేస్తే మేమేమన్నా అంటే మెగా డిఎస్సి అన్నాం. అంటే ఈ రాష్ట్రంలో దాదాపు 20,000 జాబ్స్, టీచర్ జాబ్స్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది ఈ రాష్ట్రంలో. అయితే మేము మెగా డిఎస్సి అనే డిమాండ్ మేము ఎలక్షన్స్ సందర్భంలో చేసినప్పుడు దాని తర్వాత ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ కలిపితే 6,500 వచ్చాయి. అంటే 5,000 + 6,500 కలిసి దాదాపుగా 11,000 పై చిలుకు నోటిఫికేషన్ వేసాం. కానీ విద్యార్థుల డిమాండ్ ఏంటంటే 20,000 నోటిఫికేషన్ వస్తే మాకు సాటిస్ఫాక్షన్, అదే మెగా డిఎస్సి వాళ్ళు అనుకున్నారు. అయితే 20,000 ఇవ్వడానికి స్కోప్ ఉంది. ఎట్లా స్కోప్ ఉందంటే 4,300 స్కూళ్లను గత టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వం మూసేసింది. ఈ 4,300 స్కూళ్లను ఓపెన్ చేస్తే ఇప్పుడు సింగిల్ టీచర్ 6,000 ఉన్నాయి కదా ఆల్మోస్ట్. అందుకోసం అవి కలిపితే మనం దాదాపుగా ఆ సంఖ్యకు వస్తాం మనం. కాబట్టి మనం ఏమన్నామంటే ఇప్పుడు ఇది వేసాము, మళ్ళీ మీకు ఈ స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత జూన్లో, జూలైలో ఈ స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత మిగతా కలిపి మేము ఆలోచన చేస్తామని అతడిగానే చెప్పాం. దాని తర్వాత ఏమైపోయిందంటే విద్యార్థులు టెట్ కావాలన్నారు. ఇది మేలో జరగాల్సిన ఎగ్జామ్, ఇది ఎలక్షన్స్ తర్వాత జరగాల్సిన ఎగ్జామ్. టెట్ కావాలని ఆందోళన పెట్టారు. పెడితే ఆ టెట్ విషయాలు నా దగ్గర కూడా విపరీతంగా వచ్చారు. వస్తే మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయినాను. ముఖ్యమంత్రి అధికారులు ఆదేశించారు. అంటే అప్పుడు అధికారులు చెప్పింది టెట్ వేస్తే డిఎస్సి లేట్ అయింది అన్నారు. అంటే లేదు టెట్ వేస్తే డిఎస్సి ఒక లేట్ అనేది కాదు, పిల్లలకు టెట్ కావాలి ముందుగా. డిఎస్సి అంటే ఇదే పిల్లలు మాకు డిఎస్సి ఎప్పుడైనా మేము రాస్తాం, టెట్ కావాలన్నారు. టెట్ వేసాం. టెట్ వేయడం వల్ల ఆటోమేటిక్గా డిఎస్సి ఏమైపోయిందంటే కొంచెం వెనక్కి వెళ్ళిపోయింది. జూన్లో జరగాల్సిన డిఎస్సి జూలైకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు పిల్లలు ఏమంటారంటే మేము టెట్ పాస్ అయినాం, మాకు అవకాశం కావాలంటారు. 5 ఏళ్ల క్రితం నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు మాకు ఎగ్జామ్ కావాలంటారు. విద్యార్థుల్లో స్ప్లిట్ ఆఫ్ ఒపీనియన్ ఏర్పడ్డాయి.
రెండో అంశం ఏంటంటే స్పిట్ ఆఫ్ ఒపీనియన్ అంటే 10% 90 ఉందా 50 అట్లా లేదు, ఉందా? అట్లా దానికి మన కొలత ఉంటుంది కదా. అదే అంటున్నా జనరల్ గా రెండు అభిప్రాయాలు ఉన్నప్పుడు కొలత ఉంటుంది కదా. ప్రజాభిప్రాయం చేసినప్పుడు ఈ కొలత వస్తుంది, ఓటింగ్ జరిగినప్పుడు కొలత వస్తుంది. స్ప్లిట్ అభిప్రాయం అంటే రెండు అభిప్రాయాలు మనం విన్నప్పుడు స్ప్లిట్ అభిప్రాయం చూస్తాం. రెండో విషయం ఏంటంటే టీచర్ల ట్రాన్స్ఫర్స్ చేశారు, వాళ్ళు ఇక రిలీవ్ కాలేదు. కొత్త ఇప్పుడు ఎక్కడంటే వాళ్ళు పాప చాలా కాలం నుంచి దూర ప్రాంతాల్లో పనిచేస్తారు. కొత్త వాళ్ళని ఎప్పుడైనా కూడా మనం దూరం తీసుకుపోతాం, పాత వాళ్ళని దగ్గర తీసుకొస్తుంటాం. ఇది మనకు మామూలుగా ట్రాన్స్ఫర్ యొక్క బేసిక్ ట్రెండ్. ఆ నేపథ్యంలో ట్రాన్స్ఫర్స్ అయి ఉన్నారు. వీటన్నిటికీ మించి 22 లక్షల మంది గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు టీచర్ లేక టీసీలు తీసుకొని పోతున్నారు, హెడ్ మాస్టర్స్ లెటర్స్ రాస్తున్నారు. మన ఇద్దరం కలిసి మనం ఎడ్యుకేషన్ ఆఫీస్ పోదాం, కట్టలు లెటర్స్ ఉంటాయి హెడ్ మాస్టర్లు. అంటే టీచర్ లేక పిల్లలు టీసీ తీసుకొని ప్రైవేట్ స్కూల్, ఇప్పటికే ప్రైవేట్ స్కూల్లో దెబ్బతోటి గవర్నమెంట్ స్కూల్ అయిపోయినాయి. నేను సకల జిల్లా సమ్మెప్పుడు నేను సాక్షి. ఒక 3 నెలలు కనుక స్కూల్ బంద్ అయితే విద్యార్థులు నేర్చుకునేదంతా మొత్తం మర్చిపోయారు. అట్లాగే కరోనా అప్పుడు కూడా మనం ప్రత్యక్ష సాక్షులం. ఈ 2 సందర్భాల్లో స్కూల్స్ మూసేస్తే పిల్లలు ఉండరు, వెళ్ళిపోతారు. ఉన్న అరాకొర ఉన్న పిల్లలు వెళ్ళిపోతారు. ఇక్కడ అర్జెంటుగా పిల్లలను పంపాలన్నప్పుడు వీళ్ళు కోరుకున్నట్టుగా 1 month 2 months కనుక వెనుకకు తీసుకపోతే స్కూల్ సఫర్ అవుతాయి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు మేము ప్రైవేట్ స్కూల్, ఇప్పుడు మూతపడే స్కూల్ అని తెలిసే ప్రయత్నంలో గవర్నమెంట్ ఉంది. మళ్ళీ జాబ్స్ ఎమర్జ్ అవుతాయి స్కూల్స్ ఓపెన్ చేస్తే. కాబట్టి మళ్ళీ జాబ్స్ ఎమర్జ్ అయినాక మళ్ళీ ఒక డిఎస్సి పోవడానికి ఒక అవకాశం ఉంది. లేట్గా పిల్లలు జాయిన్ అయినా, లేట్గా పిల్లలు పాస్ అయినా వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకో డిఎస్సి వేయడానికి అవకాశం ఉన్నప్పుడు ఈ ఉన్న డిఎస్సి నిర్వహించాలి కదా. పాత నీరు పోకుండా కొత్త నీరు రాదు కదా. దాంతో అధికారుల యొక్క నివేదికలో ఈ విషయాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. కాబట్టి డిఎస్సి పోస్ట్పోన్మెంట్ అనేది సాధ్యం కాని విషయంగానే దాదాపుగా నేను రివ్యూ సమావేశంలో ఒక అభిప్రాయం. ఇప్పుడు అది క్లారిటీ. సో దాదాపుగా నేను అధికారికంగా ప్రకటించకూడదు. సమీక్షలో ముఖ్యమంత్రి గారు కానీ మిగతా ఇప్పుడు మన దగ్గర 22 లక్షల మంది పిల్లలు సఫర్ అవుతున్నారు సార్. వాళ్ళందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద కుటుంబాలు అగ్రకులాల్లో ఉన్న పేద కుటుంబాల పిల్లలే కదా, గ్రామీణ ప్రాంతాల పిల్లలే కదా. ఆ పిల్లలు సఫర్ కావడం సరైనది కాదు కదా. రెండోది, ఇప్పుడు అన్ని లింక్స్ ఉన్నాయి. ఈ లింక్ నుంచి కింద నుంచి నీకు మనకి అప్వర్డ్ మొబిలైజేషన్ జరగకుండా నీకు పైన ఎమర్జ్ అయ్యే సిచ్యువేషన్, టీచింగ్కి లర్నింగ్ అనుకూలమైన సిచ్యువేషన్ ఎమర్జ్ అయ్యే అవకాశం లేదు. సో నో డిఎస్సి వాయిదా దాదాపు నాకు తెలిసి రెండోది గ్రూప్ 2 వాయిదా. ఇది మొదటి విషయం అండి.